తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కలయికలో జై హనుమాన్ ట్రీట్కి రెడీనా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హనుమాన్ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ను అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అనౌన్స్ అయితే చేశారు, కానీ ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు. అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న జై హనుమాన్ నుంచి ఒక కొత్త డెవలప్మెంట్ కనిపిస్తుంది. జై హనుమాన్లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం జూలై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా జై హనుమాన్ నుంచి ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ట్రీట్ వీడియో రూపంలో ఉంటుందని కూడా అంటున్నారు. అంటే చిన్న వీడియో గ్లిమ్స్ లేదా టీజర్ అయి ఉండొచ్చు. జూలై 7న రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ వీడియోను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తేజ సజ్జా కూడా ఒక పాత్ర చేస్తున్నట్లు గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్ఫర్మ్ చేశారు. కేవలం 40 కోట్ల బడ్జెట్తో రూపొందిన హనుమాన్ సినిమా 2024లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలవగా, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్పై అందరికీ అంచనాలు భారీగా ఉండడం సహజం. జై హనుమాన్ సినిమా హనుమంతుడి గొప్పతనాన్ని తెలియజేస్తుందని మేకర్స్ గతంలోనే వెల్లడించారు. 2025లోనే జై హనుమాన్ రిలీజ్ అవుతుందని హనుమాన్ సినిమా క్లైమాక్స్లో చెప్పినప్పటికీ ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. వాస్తవానికి జై హనుమాన్ సినిమా షూటింగ్ ఈపాటికే ఆఖరి దశకు చేరుకోవాల్సింది. కానీ రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 పనుల్లో బిజీగా ఉండడం వల్ల జై హనుమాన్కు వెయిటింగ్ ఎక్కువైంది. అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కానుంది. 2022లో కాంతారా సినిమాతో హిందీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్న రిషబ్ జై హనుమాన్తో అన్ని భాషల ఆడియన్స్ను ఆకట్టుకుని తన మార్కెట్ను పెంచుకోవాలని చూస్తున్నారు.